Hey Sakis, I want to show you something. Ta-da! See, this is our new stand. Asalo quality what not everything was pretty good. And yeah, మన స్టాండ్ వచ్చేసింది కాబట్టి మనం హ్యాపీగా ఇప్పుడు ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, వాకింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్. కమ్ లెట్స్ డూ ఇట్ టుగెదర్. సకాస్ ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈజ్ ఆర్ డే 20 అంటే ఏంటి, దిస్ ఈజ్ ఆర్ డే 35. ఎస్. సో యా, నా స్టాండ్ వచ్చింది. నా ఆనందానికి ఓ మై గాడ్, ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇప్పుడే కనెక్ట్ చేసుకున్నా పవర్ లైక్ కెమెరా ఆన్ చేసుకునేది. అండ్ దిస్ స్టాండ్ వాజ్ మైండ్ బ్లోయింగ్. వా, ఒకటి పోతే ఇంకోటి మంచిది దొరికిద్ది అంటారు కదా, నిజంగా వర్త్. నేను చూడండి ఎక్కడ పెట్టలేదు దీన్ని, దాని హైటే అది ఇంచుమించు నా అంత హైట్ ఉంది. నాకన్నా కొంచెం చిన్నగా ఉంది. యా, దట్స్ ఫైన్. ఎనీవే, I really love this stand and thank you so much my dear God and universe. So ఈ రోజైతే మంచి విషయం ఇది. సో వాట్ ఐమ్ గోనా టెల్ ఈజ్ ఎస్డే ఏం చేశాను అనేది ఫస్ట్ డిస్కస్ చేసుకుందాము. నిన్నైతే నేనేం చేయలేదు. ఐ జస్ట్ హ్యాడ్ అండ్ మంచిగా ఫుడ్ తిన్నాను, రెస్ట్ తీసుకున్నాను. క్రామ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా, సో అందుకే. సో ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే పెద్దవాళ్ళు చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, ఏంటిది పీరియడ్స్ వస్తే బయటికి చెప్పేస్తుంది అని మీ అందరు అనుకోవచ్చు. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్. పర్లేదు, ఈ రోజుల్లో అందరికీ అన్నీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. దీనిలో తప్పేం లేదు కదా. సో దాన్ని ఒక తప్పులాగా భూతద్దంలో పెట్టి చూడకండి, అది నార్మల్ విషయమే, అందుకని చెప్తున్నాను. సో యా, అండ్ ఈరోజు ఏం చేస్తున్నాను అంటే, నేను ఇందాకే యూట్యూబ్లో పీరియడ్ రిలీఫ్ లైక్ క్రామ్స్ రిలీఫ్ వీడియోస్ చూశాను అనమాట, కొన్ని ఎక్సర్సైజెస్. అసలు నా లైఫ్లో నేను ఇంతవరకు పీరియడ్స్ టైంలో ఒకసారి కూడా ఎక్సర్సైజెస్ చేయలేదు. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఎక్సర్సైజెస్. ఫస్ట్ నేనైతే జాగింగ్ చేయను, బట్ ఐ డూ వాకింగ్. అండ్ దెన్ పీరియడ్ క్రామ్స్ రిలీఫ్ ఇచ్చేవి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాను. అండ్ యా, ఇది ఈవినింగ్ టైం కదా, ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. కొంచెం సన్నీగా ఉంది, బట్ యా, ఇట్ వాస్ గుడ్. ఇప్పుడు నేను అయితే వాకింగ్ చేసి అండ్ దాని తర్వాత ఐ డూ స్మాల్ ఎక్సర్సైజెస్. కమ్ లెట్స్ డూ ఇట్ టుగెదర్. I just want to tell you guys one thing. సో హ్యాండ్ ఎక్సర్సైజెస్ చేద్దాం అనుకుంటున్నా, బికాజ్ కొంచెం హ్యాండ్స్లో ఫ్యాట్ కరగాలి కాబట్టి. ఇప్పటికే చాలా వరకు నేను తగ్గించుకున్నాను. ఇంకొంచెం హ్యాండ్ ఎక్సర్సైజెస్ కొంచెం చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ హ్యాండ్ ఎక్సర్సైజ్ వాజ్ హోల్డింగ్. హ్యాండ్ని ఎంతవరకు మీరు హోల్డ్ చేసుకోగలరు అనేది చెప్తాను, ఓకే? ఫస్ట్ ఇలా హోల్డింగ్స్ ట్రై చేయండి. ఇది మీకు తెలీదు, ఇలా కనుక చేస్తే హ్యాండ్ హోల్డింగ్ లైక్ ఇప్పుడే రావాలా నువ్వు? ఓకే ఫైన్. నేను స్పెషల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయక్కర్లేదు. ట్రైన్ అని, పిచ్చుకలని, ఇవ్వని ఏవో ఒకటి అరుస్తూనే ఉంటాయి. సో లెట్ us టాక్ అబౌట్ హ్యాండ్ ఎక్సర్సైజెస్. హోల్డ్ చేయాలి ఫస్ట్, దాని తర్వాత ఎక్సర్సైజెస్ తర్వాత చెప్తా. హోల్డ్ ఎంతసేపు చేయగలరు? మీకు పెయిన్ వస్తుంది అంటే ఇంకొంచెం ఎక్కువసేపు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 60 సెకండ్స్కి మీకు పెయిన్ వచ్చింది అంటే ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ పెంచుకోండి. సో దట్ యూ కెన్ బేర్ లైక్ ఏబుల్ టు పట్టుకోవడానికి, హోల్డ్ చేయడానికి ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి. లెట్ us ట్రై. ఈ హోల్డింగ్ నేను 200 సెకండ్స్ చేశాను. భయంకరంగా నొప్పి వస్తుంది. మీరు అస్సలు కంగారు పడకండి. ఏముంది, ఇంత సింపుల్ అనిపిస్తుంది, బట్ హోల్డ్ చేసి ఆ టైంని బట్టి ఎక్కడైతే ఫ్యాట్ ఉందో అదంతా పెయిన్ వస్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే. అండ్ ఇలా హోల్డ్ చేశారు కదా, ఇప్పుడు అప్వర్డ్స్ అనమాట. హోల్డింగే కదా ఏముంది అని అనుకోవచ్చు, బట్ చెప్తున్నా కదా, చాలా ఎఫెక్టివ్గా పనిచేసే ఎక్సర్సైజ్. హోల్డింగ్స్ని అంత తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడు, ఎందుకంటే హోల్డింగ్స్ తెలియకుండానే బాడీ ఫ్యాట్ అనేది చాలా బంద్ చేసిద్ది అనమాట. Now let's do this.
ఇది నేను 150 సెకండ్స్ ఉండగలిగాను బికాజ్ చాలా పెయిన్స్ వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు స్వింగ్ అనమాట, హ్యాండ్ని స్వింగ్ చేయాలి. సేమ్ ఇందాక ఏదైతే పొజిషన్స్ చూపించానో అలా చేస్తుండాలి. బెటర్ చూడండి. ఇవి ఒక 30 చేశాను. గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. సో ఫస్ట్ కాబట్టి 30 చేశాను. అండ్ దట్ హోల్డింగ్స్ చేశాను కదా, కొంచెం ప్రెషర్ పడి పెయిన్ వస్తున్నాయి కాబట్టి. అండ్ దెన్ ఈ అప్పవే 20 చేయగలిగాను అనమాట. గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్తా. ప్రస్తుతానికి అయితే మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టను, 20 వరకు ఈజ్ ఇనఫ్. అండ్ దాని తర్వాత ఈ రివర్స్ స్వింగ్ చేయాలి, ఆపోజిట్ స్వింగ్స్ అనమాట. రెడీ? 2 1. ఇవి 50 చేశాను. గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి మీరు. ఇలా కనుక చేస్తూ ఉంటే హ్యాండ్స్ అనేవి ఎక్కడైతే ఫ్యాట్ ఉందో హ్యాండ్లో అవన్నీ తగ్గుతూ వస్తాయి అన్నమాట. మనకి ఎస్పెషల్లీ ఇక్కడ ఎక్కువ స్టోర్ అవుతుంది కదా ఫ్యాట్ అనేది, అది. అండ్ ఇక్కడున్న ఈ బల్జీనెస్ ఏదైతే ఉందో ఇవన్నీ బర్న్ అవుతాయి. సో నేను ఇందాక చెప్పిన హోల్డింగ్స్ అండ్ దెన్ కొన్ని హ్యాండ్ ఎక్సర్సైజెస్ అవన్నీ కనుక మీరు రెగ్యులర్గా చేస్తే విల్ డెఫినెట్లీ సీ ద రిజల్ట్స్. అండ్ హ్యాండ్ పెయిన్ మాత్రం వచ్చింది, పెయిన్ వస్తుంది చేయలేకపోతున్నాము అని ఇగ్నోర్ చేయొద్దు, ఖచ్చితంగా చేయండి రోజు. హ్యాండ్ ఫ్యాట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఐ ప్రామిస్ యూ దట్ ఖచ్చితంగా. అండ్ ఎక్కువ ప్రెషర్ అయితే పెట్టద్దు. ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజెస్ నెక్ మీద ప్రెషర్ కూడా పడిద్ది, నెక్ మీద ఎక్కువ ప్రెషర్ పడనీయకుండా చేయండి. ప్రెషర్ తీసుకోండి, హ్యాండ్ మీద పడాలి కానీ నెక్ మీద పడకూడదు. సో మేక్ దిస్ క్లియర్. అండ్ యా, ఇప్పుడు హ్యాండ్ ఎక్సర్సైజ్ అయిపోయింది కదా, మళ్ళీ కొంచెంసేపు వాకింగ్ చేసుకుందాము. వాకింగ్ చేశాక నేను కింద కూర్చొని చేసే ఎక్సర్సైజెస్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లెట్స్ డూ వాకింగ్. గైస్, ఐఎమ్ డన్ విత్ వాకింగ్. ముందే చెప్తున్నాను, పీరియడ్ టైంలో కాబట్టి బాడీని ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు. నేను చేసి ఇన్స్పైర్ అయ్యి చేద్దాం అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను, అస్సలు ప్రెషర్ పెట్టద్దు. ఎంతవరకు బాడీ సహకరిస్తే అంతవరకే. అసలు పెయిన్ వస్తుంది ఆగిపోయి అలా కూర్చోండి, పర్లా, తప్పేం లేదు. ఇట్స్ ఆర్ బాడీ, ఆర్ లైఫ్. మనమే ఈ రోజు కాకపోతే వేరే రోజు చేసుకుంటాం. అంత ప్రెషర్ పెట్టద్దు ఒకేసారి. ఎవరైతే చేస్తున్నారో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాను, అస్సలు ప్రెషర్ పెట్టద్దు బాడీకి. ఎందుకంటే ఇట్ షుడ్ టేక్ ఇట్, ఇట్ షుడ్ అడాప్ట్ ఇట్. కాబట్టి దానికి కూడా టైం పట్టిద్ది కదా తీసుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి. నీరసంగా ఉంటే ప్లీజ్ కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. మళ్ళీ మీకు ఓపిక ఉండి చేయాలనిపిస్తే, అంతేగాని ఇదే ఉద్యమంలాగా, ఇదే అవకాశంలాగా, ఇదేదో ఫ్యాట్ బర్న్ చేయాలి అని కాదు. ఇదేంటంటే ఒక ప్రతిరోజు నుంచి మనం ఒక డెడికేటెడ్గా ప్రతిరోజు లైక్ అనుకుంటున్నాం కాబట్టి. సో బాడీ అనేది ఆల్రెడీ మనకి ఇబ్బందిగానే ఉంటుంది ఈ టైంలో. సో ప్రెజర్ అనేది ఎక్కువ తీసుకోవద్దు. మీరు చేయగలిగితే చేయండి, లేకపోతే జస్ట్ వాక్ చేసి వదిలేండి. నేను సమ్టైమ్స్ ఇది పీరియడ్లో ఉన్న వాళ్ళకి క్రామ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి రిలీఫ్ రావడానికి అండ్ నేను కొన్ని మ్యాట్ వేసుకొని ఎక్సర్సైజెస్ చూశాను యూట్యూబ్లో. టు బీ ఫ్రాంక్, ఇది ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసేది. ఐ డోంట్ నో హౌ డస్ ఇట్ ఫీల్స్, బట్ నార్మల్గా చేసినప్పుడు అయితే అవి చాలా స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది బాడీకి. బట్ ఇప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను కూడా ఇప్పుడే ట్రై చేస్తున్నాను. ఇఫ్ ఇట్స్ రియలీ గుడ్ ఐ వుడ్ ట్రై అగైన్ అండ్ అగైన్. కమ్, లెట్స్ డూ దోస్ ఎక్సర్సైజెస్. ఓకే గైస్, ఇవి నేను చేసిన చిన్న చిన్న ఎక్సర్సైజెస్. అండ్ యా, అంతేమీ ఇబ్బందిగా అనిపించలేదు. ఇట్ వాజ్ గుడ్, ప్రిటీ గుడ్, బాగుంది. యాక్చువల్లీ రిలీఫ్ అనిపించింది. అంత మంచిగా ఉందా అంటే యా, ఇట్ వాజ్ గుడ్. ఫస్ట్ 2 ఎక్సర్సైజెస్, చైల్డ్ పోజ్ అండ్ కోబ్రాస్ అయితే ఇట్ వాజ్ రియలీ గుడ్. మిగతావి నీ టు చెస్ట్ నేను అది సరిగ్గా చేయలేకపోయాను, ఐ డోంట్ నో వై. బట్ యా, మిగతా 2 అయితే చాలా బాగుంది. అండ్ బటర్ఫ్లై ఈజ్ గుడ్. అండ్ ఎస్పెషల్లీ కోబ్రా అయితే చాలా రిలీఫ్ ఇచ్చింది. అండ్ యా, ఇప్పుడు మెడిటేషన్ చేసుకుందాము. లెట్ మీ డూ ఇన్ యోని ముద్ర.
for this day. Thank you for spending beautiful time with me. Thank you for this good health. Thank you for this strength. Thank you for this positive energy. Thank you for relaxing my body. Thank you for calming my body. Thanks for this peace. Thanks for this relaxation in my body. Thank you so much. I'll be forever grateful to you. Thank you. My dear God and universe. This day 35 was a really different experience for me because before నేను ఇందాక చెప్పినట్టు ఐ హ్యావ్ నెవర్ డన్ ఎనీ ఎక్సర్సైజ్ ఇన్ మై పీరియడ్స్ బికాజ్ నాకు చాలా హెవీ పెయిన్స్ ఉండేది. సో అందుకే నేను టైర్డ్ ఉండేదాన్ని, నీరసంగా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా కొంచెం అలాగే ఉంది. బట్ ఆ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రిలీఫ్ అయితే చాలా బాగుంది బాడీకి. ఎందుకంటే ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ ఎక్స్పీరియన్స్ దిస్ వాజ్ రియలీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో యా, I think after starting these workouts, exercise and so-called our finding light was really changing myself in a different way. అంటే నేను ఎప్పుడు ఇలా నేను ఉండగలనా అనుకున్న ఒక క్వశ్చన్ మార్క్ని ఇట్ వాజ్ డిఫైనింగ్, లైక్ ఇట్ వాజ్ చేంజింగ్, విచ్ ఈస్ రియలీ న్యూ టు మీ. అండ్ యా, ఆఫ్టర్ 100 days, ఆఫ్టర్ లైక్ ఇది ఎన్ని రోజులు ఏంటి అనేది నాకు ఐడియా లేదు కానీ, బట్ ఐఎమ్ రియలీ waiting to see the results. Like I'm not expecting good or bad, but I enjoying this process literally because every day is a new day for me. Everything is a new experience for me. నా లైఫ్లో నేను ఏవైతే చేయలేను అనుకున్నవి కూడా I was doing because of this. And yeah, which is really a different and new experiences for me. I'll be forever grateful to my dear God and universe. And yeah, that's it for today's video. I want to change the location, but ప్రస్తుతానికి అయితే ఇదే. లెట్స్ సీ వాట్ విల్ ఐ డూ డిఫరెంట్లీ. ఇంకా ఏమేమి చేయగలను, ఏమేమి చేస్తానో లెట్స్ సీ. ప్రతిరోజు ఒక న్యూ ఎక్స్పీరియన్స్. అండ్ టుడే ఈజ్ లైక్ వెరీ గుడ్, అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా మనం చేయలేము అన్నవి చేసినప్పుడు ఆ ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దాట్ ఫీలింగ్. అండ్ ఇందాక మెడిటేషన్ చేసినప్పుడు చాలాసేపు హోల్డ్ చేసుకున్నాను కదా. I don't know why I saw like ఒక శివలింగం లాగా ఏదో I saw blue and black color. I don't know why. I don't want to open my eyes. I just want to close my eyes and sit like that forever అన్నట్టు అనిపించింది. But yeah, let's see. If you like this video, please like, share and subscribe to my channel PT with VSK, and don't forget to comment below because your comments boost me so much. అండ్ యా, ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొడుతున్నారో నా పేజ్కి, దయచేసి మీరు యూట్యూబ్లో కూడా రండి. వచ్చి ఫుల్ కంటెంట్ ఉంటుంది దీనిలో, మొత్తం కంటెంట్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. యాక్చువల్గా యూట్యూబ్లో కన్నా ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ రియలీ వాంట్ యూ ఆల్ టు విట్నెస్ మై witness my videos and my hard work, everything. And yeah, that's it for day 35. I'm really excited for day 36. And yeah, that's it for today. Let's see you all tomorrow. You know, I always love you, my dear Sakis and Sakas. Bye bye. Stay tuned for tomorrow.